భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. సమ్మర్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఎండలు, ఆ తర్వాత వడియాలు, ఊరమిరపకాయల పచ్చళ్ళు. అందుకే ఈరోజు మనం టమాటోతో ఈజీగా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. దీంట్లో ఎక్కడ కలర్స్ వాడట్లేదండి. న్యాచురల్‌గా రెడ్ కలర్ వచ్చేస్తాయి. అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అది ఎలాగో చూసేద్దామా? అందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గిన్నెలోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుకి 5 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. కానీ నేను 2 కప్పులు సగ్గుబియ్యం కాబట్టి 10 కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు 2 కప్పుల సగ్గుబియ్యం కాబట్టి ఒక 5 టమాటాలు తీసుకొని పెద్ద సైజువి కట్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వడకట్టుకోవాలి. ఇక్కడ గింజలు తొక్కలు రాకుండా చూసుకోవాలి. ఇలాగ వడకట్టుకున్న టమాటా ప్యూరీని పక్కన పెట్టేసుకుందాము. ఇందాక మనం గిన్నెలో ఎసురు పోసుకున్నాం కదా, అందులోనే కొంచెం సగ్గుబియ్యం కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకుందాము. ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో గుజ్జును కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పొడిని కలుపుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేసింది, అందుకని గెంటె పెట్టి కలుపుకుంటూ వేసుకోవాలి. ఎక్కడన్నా చిన్న చిన్న ఉండలు ఉంటే గెంటెతో మెదిపేసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడా కారం కూడా వేసుకుందాము. టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువే పట్టిద్ది. కారం వేసిన తర్వాత గెంటె పెట్టి కలుపుకోవాలి, లేకపోతే కారం అనేది కూడా ఉండలు కట్టిద్ది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గెంటె పెట్టి మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలకి మనకి సగ్గుబియ్యం అంతా ఉడికిపోయి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం, కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇలా వేసేసి కలిపేసుకుంటా ఉంటే 10 నిమిషాలకు మనకి చిక్కబడిపోతుంది. ఇలా చిక్కబడతా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎక్కువసేపు ఉన్నా కూడా గట్టిగా అయిపోతుంది, వడియాలు పెట్టడానికి రావు. అందుకే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక కాటన్ చీర ఉంటే కాటన్ చీర కానీ, లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్ మీద కానీ ఒక గెంటి చొప్పున ఈ వడియాలు పెట్టుకోవాలి. మరీ పలుచగా పెట్టాల్సిన పని లేదు. ఇలాగే మొత్తం వడియాలు పెట్టుకుందాము. నేను ఎక్కువగా ప్లాస్టిక్ కవర్ యూజ్ చేయను, కాటన్ చీరలే యూజ్ చేస్తాను. అందుకని చెప్పేసి చీరల మీదే పెడుతున్నాను నేను. వరికి రోజుల్లో అందరు చీరల మీదే పెట్టేవాళ్ళు కాబట్టి ఆ ప్రాసెస్నే నేను ఫాలో అవుతున్నాను. ఇలాగ పెట్టేసుకున్న వడియాల్ని ఒక 2 రోజులు బాగా ఎండలో ఎండనిస్తే మనకి బాగా ఎండిపోతాయి. చీరల మీద పెట్టే వాళ్ళైతే పూర్తిగా ఎండిన తర్వాత ఈ వడియాల్ని చీరని వెనక్కి తిప్పేసి కొంచెం నీళ్లు చల్లుకుంటూ తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా తీసేసిన వడియాల్ని ప్లేట్లో పెట్టేసుకొని ఒక రోజంతా ఎండలో ఎండనియాలి. అప్పుడు మనకి బాగా ఎండిపోయి గలగల మన సౌండ్ రావాలన్నమాట. అప్పుడు పూర్తిగా ఎండినట్టు. అంతే అండి, ఈజీగా సగ్గుబియ్యం టమాటో వడియాలు రెడీ అయిపోయినాయి. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్